మోక్ష కుటుంబం అయితే అడవిలో ఉన్న ఒక పూజారి గారి దగ్గరికి అయితే వెళ్తారు. ఇక పూజారి గారితో ఇలా మాట్లాడుతూ ఉంటారు. పూజారి గారు అయితే ఇలా అంటారు, పంచమి కడుపులో పెరుగుతున్న బిడ్డ మంచిది కాదు. ఆ బిడ్డ బయటకు రాగానే మోక్ష ప్రాణాలు పోతాయి. ఆ బిడ్డ ముఖం చూడగానే తండ్రి ప్రాణాలు కోల్పోతాడు అని చెప్పి అంటాడు. అది విని పంచమి మోక్ష ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక అక్కడ ఉన్న వైదేహి వాళ్ళ మోక్ష వాళ్ళ నాయనమ్మ వాళ్ళంతా కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి, ఏంటి ఏం మాట్లాడుతున్నారు, నిజంగానా పూజారి గారు అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఆ మాటలకు పూజారి గారు అయితే, అవునమ్మా, ఆ బిడ్డ బయటకు రాగానే ఈ తండ్రి ప్రాణాలు కోల్పోతాడు అని చెప్పి పూజారి గారు అయితే గట్టిగా దిట్టుగా చెబుతూ ఉంటారు. అది విని మోక్ష అయితే, ఏంటి మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు, అసలు నేను ఇలాంటివి ఏవి నమ్మను, పంచమి పద ఇక్కడి నుండి వెళ్ళిపోదాం అని చెప్పి పంచమి చేయి పట్టుకుని మోక్ష అయితే లాక్కొని వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూసి వైదేహి అయితే, మోక్ష ఆగు నాన్న మోక్ష అని చెప్పి అంటూ ఉంటుంది. అయినా సరే మోక్ష వాళ్ళ అమ్మ మాటల్లో, అక్కడ పూజారి గారి మాటల్లో పట్టించుకోకుండా పంచమిని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక వైదేహి అయితే, ఇదంతా నిజంగానే జరుగుతుందా అంటే, అవునమ్మా, ఇప్పుడే ఆ కడుపులో ఉన్న బిడ్డని తీసేయండి, తీసేయకపోతే మీ కొడుకు ప్రాణాలను మీరు కోల్పోతారు అని చెప్పి అంటాడు. అది విని అక్కడ ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.